ప్రారంభంలో అర్జునుడు ప్రశ్న అడిగాడు. క్రిందటి అధ్యాయం చివర్లో యోగ సన్యస్త కర్మాణం అని చెప్పాడు. అంటే యోగంలో నిలిచి కర్మను త్యజించడం. అక్కడ కర్మ సన్యాసం అనే మాట వచ్చాడు. సన్యస్త కర్మ, జ్ఞాన చిన్న సంశయం, జ్ఞాన నిష్ఠలో నిలిచి మొత్తం సంశయాలన్నీ పోగొట్టుకో. ఇది పట్టుకున్నాడు అర్జునుడు కంక్లూజన్ లో చెప్పి. అని వెంటనే ఏమనుకున్నాడు, కర్మణాం సన్యాసం చ పునః యోగం శంససి. ఓ పక్కనేమో కర్మయోగాన్ని ఎంతో గొప్పగా ప్రశంసించి హైలైట్ చేశారు, లాస్ట్ లో కర్మ సన్యాసము అని చెప్పాడు. యోగ సన్యాస కర్మ అనటానికి అలా అర్థం చేసుకున్నాడు అర్జునుడు కదా. కాబట్టి ఇలా రెండింటినీ గొప్పగా చెప్తున్నావు, అందుకని ఏతత్ శ్రేయ, ఏతయోహో యత్ శ్రేయ అంటే ఈ రెండింటిలో ఏది శ్రేయస్సు కలిగిస్తుందో నాకు బ్రూహి, నాకు శ్రేయస్సు కలిగించేదో నిశ్చయించి చెప్పు. రెండు అంటే మళ్ళీ ఎలా నేను ఆచరించాలి? నేను కర్మయోగాన్ని ఆచరించమంటావా చెప్పు, కర్మ సన్యాసాన్ని ఆచరించమంటావా చెప్పు, ఏదో ఒకటి చెప్పు. మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఎందుకు కన్ఫ్యూజన్ వచ్చింది అంటే, ఆయన చివరి మాట పట్టుకొని ఏమనుకున్నాడు, కర్మ సన్యాసం అంటే బాహ్యంగా కర్మని వదలటం. కర్మయోగం కూడా గొప్పదే, బట్ కర్మ సన్యాసం అన్నాడు కదా అనేటప్పటికీ కొంచెం ఏమైనా అర్జునుడు అనుకున్నాడు, కృష్ణుడు ఛాన్స్ ఇస్తే వదిలిపెట్టిపోతాడు, అది కర్మ సన్యాసం అనుకొని ఉంటాడు లోపల. కర్మ సన్యాసం గొప్పదన్నావు కదా, కాబట్టి మళ్ళీ ఒకసారి క్లారిఫై చేసుకుని కర్మని చేయించడం గొప్పదంటే వెళ్ళిపోతాం. అందుకు తెలుసు ఏ కాంటెక్స్ట్ లో అర్జునుడు అడిగాడు, అర్జునుడికి లోపల ఉండేటువంటి కాన్సెప్ట్ ఏమిటి, కర్మ సన్యాసం ఎడల అంటే క్లారిటీ లేదు, అంటే స్పష్టత లేదు. కాబట్టి వేరే రకంగా అర్థం చేసుకున్నాడు కర్మ సన్యాసాన్ని, కర్మల్ని త్యజించడం అని అర్థం చేసుకున్నాడు. అంతేగా తెలియని వాడికి అంతకంటే ఏం అర్థం అవుతుంది? ఎవరైనా కర్మ సన్యాసం అంటే అంతే అనుకుంటారు. కాబట్టి అడిగాడు ప్రశ్న. మరి కృష్ణుడికి తెలియదు, ఆయన మానసిక స్థితి తెలుసు. అందుకని చాలా స్పష్టంగా 5 కాదు 6 శ్లోకాల్లో చెప్తాడు, చాలా క్లియర్ గా రెండిటి గురించి. ఏమన్నాడంటే, ఇక్కడ చాలా కొంచెం తేడాలు ఉంటాయి, ఎక్కువ తేడా ఉండదు, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏమన్నాడు, రెండిట్లో ఏదో ఒకటి చెప్పు అంటే ఏంటి, ఇదైనా సరే అదైనా సరే అని కదా అక్కడ అర్థం. మళ్ళీ ఈయన ఏమంటాడు, అదేమి కాదు, నిశ్రేయసకరా ఉభౌ, ఈ రెండు కూడాను, ఏది కర్మయోగం కర్మ సన్యాసం కూడా నిశ్రేయస్సును కలిగిస్తుంది, మోక్షాన్నే ఇస్తాయి రెండు కూడా. అయితే నువ్వు అడిగావు కదా నాకే శ్రేయస్సు, ఈ రెండిటిలో సన్యాసాత్ కర్మయోగ విశిష్యతే, కర్మ సన్యాసము కంటే కర్మయోగము మంచిది. అర్జునుడు అడగటం చాలా మంచిది, లేకపోతే కర్మ సన్యాసం అంటే బాధ్యతలన్నీ వదిలేసి అవును బిచ్చం ఎత్తుకొని తిరగటమే అనుకుంటారు సన్యాసం అనగానే, అందరికి అదే వస్తుంది. కాబట్టి ఏమిటి, కర్మ సన్యాసం అంటే హాయిగా బిచ్చం ఎత్తుకొని తినచ్చు అనుకుంటారు. కాదు కాదు. కాబట్టి ఏమిటిది, కర్మ సన్యాస స్థితిని అర్థం చేసుకోవడం కష్టం, కర్మయోగమే అసలు అర్థం చేసుకొని ఆచరించడానికి చాలా సాధన కావాలి. అందుకని అందరికీ ఈ కర్మయోగం ఆచరించేటువంటి ఈ శక్తి ఉండదు. కాబట్టి అర్జునుడి దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాడు కృష్ణుడు, కర్మయోగమే మంచిది కర్మ సన్యాసము కంటే. కర్మయోగమే ఆచరణ చెయ్యలేని వాడు కర్మ సన్యాసాన్ని ఎక్కడ ఆచరణ చేస్తాడు? ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగురుతుందా అని తెలుగులో సామెతలు ఊరికే రావు. చిన్నవే చేయలేను వాడు పెద్ద పెద్దవి చేయగలడా? ఇక్కడి నుంచి 4 మెట్లు ఎక్కలేడు, హై జంప్ చేస్తారండి, కొంచెం జంపింగ్ ఏం చేస్తారు, చేయలేరు కదా. అలా చేస్తే కూడా ప్రమాదం.
ఉభయభ్రష్టత్వం అంటారే, తెలుగులో సామెతలు చాలా ఉభయభ్రష్టత్వం ఉపర సన్యాసం అంటారు దాన్ని. అంటే సంసారిగాడు సన్యాసిగాడు రెండిటి కాకుండా జీవితం పాడైపోతుంది. సంసారాన్ని పూర్తి గృహస్థ ధర్మాన్ని ఆచరించాలి, లేకపోతే ఈ ధర్మాన్నైనా పట్టుకో, అటు ఇటు కాకుండా అయిపోతుంది. కాబట్టి కర్మ సన్యాసం అనేది ఇక్కడ స్పష్టంగా చెప్పాలి భగవంతుడు. అయితే రెండు మంచివే అన్నాడు, రెండు మోక్షాన్ని ఇస్తాయి. రెండు మోక్షాన్ని ఇస్తాయి అనేటప్పటికీ ఈయన చెప్పాడులే కృష్ణుడు కర్మయోగం మంచిది అన్నాడు, కానీ రెండు మోక్షాన్ని ఇచ్చేటట్లయితే నేను ఒకటే చేస్తాను. లాజిక్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఏంటి, రెండు మోక్షాన్ని ఇస్తే కర్మయోగం ఎందుకు చేయాలి, కర్మ సన్యాసం ఎందుకు చేయకూడదు? నేను రెండు మోక్షాన్ని ఇస్తాయని చెప్పావు కదా కృష్ణ, అయితే నేను కర్మ సన్యాసం నేను చేస్తాను, కర్మయోగం ఎందుకు, మళ్ళీ యుద్ధం చేయొద్దు, అవునా అని అనుకుంటాడు. అందుకని వెంటనే నెక్స్ట్ బ్రెత్ లోనే ఏమంటున్నాడు, ఏమిటి కర్మ సన్యాసి స్థితి, జ్ఞాతవ్య జ్ఞేయ సహ నిత్య సన్యాసి. అంటే సన్యాసి ఎవరో కర్మ సన్యాసి ఎవరో తెలుసుకోవాలి. ఏమని తెలుసుకోవాలి చెప్తున్నాడు, యహ నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వ, ద్వంద్వములకు అతీతమై నిలుస్తాడు. ద్వంద్వములకు అతీతమై నిలవాలంటే ఇంద్రియ స్థాయిలో మనస్థాయిలో ఏముంటాయి చెప్పండి? రాగద్వేషాలు ఉంటాయి. రాగద్వేషాల్లో కూరుకున్నంతసేపు ద్వంద్వాతీతుడు అవగలడా? అవలేదు కదా. సో నిర్ద్వంద్వ స్థితి రావాలంటే రాగద్వేషాలకు అతీతముగా ఉండాలంటే, అందుకే నద్వేష్టి నకాంక్షతి అన్నాడు. నద్వేష్టి నకాంక్షతి అంటే ఏంటి, ఒకదాన్ని ద్వేషించడం, ఒకదాన్ని ప్రత్యేకంగా కోరుకోవడం. ఎందుకు కోరుకుంటాడు? సింపుల్ రీజన్. దేన్ని కోరుకుంటాడు? తనకి ఏదైతే సుఖం ఇస్తుందో, లాభం ఇస్తుందో, ఇంకేదో రకరకాలు ఉంటాయి, దానికి ఏదో ఇస్తుంది, అది పొందాలి, దానివల్ల ఏదో సుఖం వస్తుందని అపేక్ష చేత కదా కోరుకుంటాడు. దీనివల్ల నాకు నష్టము కష్టము ఇంకేదో అవుతుందని కదా దాన్ని ద్వేషిస్తాడు. అవునా? అంటే ఏముంది అపేక్ష అక్కడ? ఏం కావాలి ఇప్పుడు తనకి? ఒకటే కావాలి. ఏం కావాలి? సుఖం కావాలి, లాభం కావాలి, జయం కావాలి, ఇంకేదో కావాలి. దానికి ఆపోజిట్ వద్దు కదా. మానవుడు నిరంతర ప్రయత్నం ఇదే. ఏమిటి? ఇది కావాలి, అది వద్దు. కావాలన్న దాని వైపు పరిగెత్తడం, వద్దన్న దాని వైపు ఆపోజిట్ డైరెక్షన్ లో పరిగెత్తడం, ఇదే కదా. అందుకు కర్మయోగ ఆచరణలోనే ఇది ప్రాక్టీస్ చేయాలన్నాడు అక్కడే. ఏమని? సుఖ దుఃఖే సమయకృత్వం లాభాలాభో జయో చెప్పలేదా? ఇది అక్కడే అభ్యాసం చేయమన్నాడు కర్మయోగములోనే. అక్కడ అభ్యాసం చేయగా ఈ సన్యాస స్థితిలో ఇది సహజం అయిపోతుంది. అక్కడేమో అభ్యాసంలో ఉంటాడు, ఇక్కడ సహజం అవుతుంది. ఏది? ఈ నిర్ద్వంద్వ స్థితి అని. తేడా లేదు. ప్రాక్టీస్ చేసిన వాడికి, ప్రాక్టీస్ లో పర్ఫెక్షన్ వచ్చిన వాడికి. ఇప్పుడు బైక్ నేర్చుకుంటున్నారండి, ఫస్ట్ లోనే ఎక్కేసి నడుపుతారు ఎవరైనా? ముందు కిక్ ఇవ్వాలి. అవునా? ముందు కిక్కేనా దాన్ని ఏమంటారు? కిక్కే కదా. కిక్ ఇవ్వాలి, ఆ కాలు ఎత్తాలి, కూర్చోవాలి దాని మీద, తర్వాత ఇదేదో నొక్కాలి, ఏవో చాలా ఉంటాయి. బండి అయినా నేర్చుకోవాలి కదా, ఎంత తెలియకల వాడైనా. అవునా? అలా నేర్చుకుంటూ ఉన్నటువంటి వాడి స్థితి వేరు, బాగా ప్రాక్టీస్ అయిన వాడి స్థితి వేరు కదా. సో కర్మయోగంలోనే ఈ అభ్యాసం జరుగుతుంది అక్కడ. ఏది? ఈ ద్వంద్వాల్ని సమంగా స్వీకరండి. ఏమిటి? సమసిద్ధావసిద్ధౌచ చెప్పలే, సమత్వం యోగ ఉచ్యతే అంటారు. సో ఇది అభ్యాసం చేయగా ఈ ఎదిగినటువంటి వాడు కర్మ సన్యాస స్థితికి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇది సహజమైన స్థితి అయిపోతుంది. అంటే సహజమైన ధోరణి అయిపోతుంది ఆయనకు అప్పుడు. అవునా? సో ఈ స్ట్రగుల్ ఉండదు. అంటే బ్యాలెన్స్ నిలబెట్టడానికి ఒక పెద్ద ప్రత్యేకమైన ప్రయత్నం ఉండదు సహజంగా. కాబట్టి ఆసక్తి ఏదైతే ఉందో కర్మ ద్వారా ఇది జరగాలి, ఇది జరగకూడదు అనేటువంటి ఒక ఆసక్తి లేక మమత్వమే కారణం కదా. సో దానికి దూరంగా ఉంటాడు ఎవరు? అందుకే నిత్య సన్యాసి అన్నాడు. ఈ నిత్య సన్యాసి అనే మాట అంటే ఎప్పుడు కర్మాచరణ ఏ కర్మ చేస్తున్నా,
ఏ కర్మని చేస్తున్నా అని అర్థం చెప్పాను. సో ఇప్పుడు ద్వంద్వాతీత భావన అంటే ఒక రకంగా చెప్పడం, ద్వంద్వాలు అంతఃకరణంలో ఉంటాయి మనోబుద్ధులు. అంటే అంతఃకరణానికి దూరంగా ఉండి చూస్తున్నాడు. అంతేగా అంతఃకరణ ద్వంద్వాలు వస్తూ ఉంటాయి. ఈ ద్వంద్వ పరిస్థితులకి స్పందించేది ఎవరు? అంతఃకరణ మనోబుద్ధులు. సో దీనికి దూరంగా ఉంటున్నాడు. అంతేగా మరి చెప్పి ఈ రెండు ఏది సాంఖ్యం యోగం. మరి సాంఖ్యం వచ్చిందేంటి ఇక్కడ? సాంఖ్యమే కర్మ సన్యాసం ఇక్కడ చెప్పింది. సాంఖ్యం అంటే అక్కడ ఏం చెప్పాడు? జ్ఞానులకి సాంఖ్యం అంటే జ్ఞాన నిష్ట. ఈ జ్ఞాన నిష్ట అయినా కర్మ సన్యాస నిష్ట అయినా ఒకటే. ఈ రెండింటిని తెలియనటువంటి వారు బాలాహ పృథక్కు వేరు అని అనుకుంటూ ఉంటారు. ఏ రెండు? ఈ రెండు అంటే పూర్తిగా సపరేట్, ఇదో దారి ఇదొక దారి అని అనుకుంటారు. కాబట్టి అర్జున నువ్వు బాలుడివే. అంతేగా, బాలుడు కాబట్టి రెండిట్లో ఏదో ఒకటి చెప్పు అని అడిగాడు. రెండు వేరు అని కదా అర్థం. కానీ పండితులు ఎవరు కూడా ఇది వేరు అని అనుకోరు. ఏకం అపి సమ్యక్ ఆస్థిత ఉభయోహ ఫలం విందతే. ఒక్క దాంట్లో కనుక సమ్యక్ ఆస్థిత అంటే ఒక్కదాన్ని బాగా ఆచరణ చేస్తూ ఉంటే చేసిన వాడు ఏమవుతున్నాడు? ఉభయోహ ఫలం, రెండిటి ఫలితాన్ని పొందుతాడు. ఈ మాటను అర్థం చేసుకోవాలి. రెండిటి ఫలితాన్ని పొందుతాడంటే ఏంటి? ఓహో, ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అనమాట. అంతేగా. ఇప్పుడు డైరెక్ట్ మీనింగ్ తీసుకుంటే ఏమిటి అర్థము? రెండింటి ఫలితం అంటే ఏంటి అర్థం? ఓహో, ఒకటి ఆచరించి రెండింటి ఫలితాలు వస్తాయన్నమాట. అంటే 2 birds at a shot అన్నది చూడండి సామెత. అట్లా కాదు. మరేంటి? బర్డ్ ఒకటే, అట్నుంచి కొట్టడం ఇట్నుంచి కొట్టడం, అంతే తేడా. అంటే స్థితి ఒక్కటే, ఫలితం ఒక్కటే. రెండింటికి ఫలితం ఒక్కటే, వేరు ఫలితాలు లేవు. ఏమిటి రెండింటి ఫలితము? మోక్షమే. అంతే తప్ప వేరు ఫలితాలు కాదు. అవునా? మరి కర్మయోగం ఎందుకు ఆచరించాలి? కర్మయోగము ద్వారా ఏమవుతుంది? కర్మ సన్యాస స్థితికి వెళ్ళడానికి ఈ సాంఖ్యం అని ఏదైతే చెప్పారో ఆ స్థితికి వెళ్ళడానికి సంసిద్ధత లభిస్తుంది, యోగ్యత లభిస్తుంది. ఆ తర్వాత కర్మ సన్యాసానికి ఎదుగుతాడు, ఆ తర్వాత మోక్షం. సో ఈ రెండు కూడా ఎలాంటివి అంటే సీరియల్ గా ఆచరించాలి, ఒకదాని తర్వాత ఒకటి. అంతేగాని ఒకేసారి ఆచరించడం సాధ్యం కాదు. ఫలితం ఒకటే అయినా రెండింటిని ఒకేసారి ఆచరించలేడు. అంటే ఏంటి? కర్మయోగాన్ని కర్మ సన్యాసాన్ని ఆచరించే స్థితి ఉండదు, ఆ ఎదుగుదల ఉండదు. కర్మయోగం ఆచరించడానికే బోల్డ్ సంవత్సరాలు జన్మలు పడు, జన్మలే సంవత్సరాలు కూడా కాదు. కర్మ సన్యాసం ఎప్పుడు రావాలి? అవునా? కాబట్టి రెండింటినీ ఆచరించడం కుదరదు. అవునా? కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? ఒక దాంట్లో బాగా నిష్ట కలిగి ఉండు. అంటే నీకు ఏది ఇప్పుడు కర్మయోగం నీకు సూటబుల్ అంటే బాగా సరిపోతుంది. దాంట్లో కనుక నువ్వు నిష్ట కలిగి ఉంటే, ఆచరణ బాగా చేస్తే రెండోది సహజంగా వస్తుంది, కర్మ సన్యాస స్థితి. అప్పుడు మోక్షం వస్తుంది. అంతేకాని డైరెక్ట్ గా కర్మయోగము మోక్షాన్ని ఇవ్వదు. మరి రెండిటి ఫలితం ఒకటే అన్నాడుగా, అదే వయా మీడియా అంటారు చూడండి. నిన్న మనం చెప్పుకున్నామే, ఓ పెద్ద రోడ్డులో మొదటి కొంత భాగం ఒక పేరు, రెండో భాగం ఇంకో పేరు. నేను అక్కడికి పోవాలంటే, ఆ చివరికి పోవాలంటే ఏం చేయాలి? ఈ రోడ్డు దాటుకుంటూ పోవాల్సిందే. అందుకని ఈ రోడ్డు ఎగరగొట్టి పోవడానికి లేదు కదా. షార్ట్ కట్లు లేవండి బాబోయ్, షార్ట్ కట్టే లేదు. సో డైరెక్ట్ గా కర్మయోగం ఆచరించకుండా కర్మ సన్యాసము స్థితికి రాలేడు. కర్మ సన్యాస స్థితికి వచ్చిన తర్వాత మోక్షం. సో నువ్వు కర్మయోగాన్ని ఆచరించి మొదలు, అప్పుడు ఏమవుతుంది? సంసిద్ధత లభిస్తుంది, అప్పుడు దీంట్లో నిలబడగలవు. అవునా? చెప్పాను. సో కర్మయోగం అంటే ఏంటి? ఈశ్వరార్పణ బుద్ధితో, సమర్పణ బుద్ధితో కర్మయోగాన్ని, కర్మను ఆచరించడం. ఇకపోతే
ఇందాక చెప్పాడు. యత్ సాంఖ్యై స్థానం ప్రాప్యతే, అదే మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఏమిటది? సాంఖ్యము ద్వారా ఏ మోక్షం లభిస్తుందో తద్ యోగై అపిగమ్యతే. నువ్వు కర్మయోగాన్ని తక్కువగా అంచనా వెయ్యకో. కర్మయోగం ఆచరణ ద్వారా కూడా ఏం పొందుతావు? అదే స్థానం, అంటే మోక్షాన్ని పొందుతావు కదా. కాబట్టి ఈ రకంగా సాంఖ్యం చ యోగం చ ఏకం, ఈ రెండు వేరు వేరు కాదు, వేరు వేరు లక్ష్యాలు లేవు. వేరు వేరు కాదంటే ఏంటి? రెండు ఒకటని కాదు, వేరు వేరు లక్ష్యాలు లేవు, గమ్యములు వేరు కాదు అని తెలుసుకున్నప్పుడు యః పశ్యతి స పశ్యతి, అలాంటి వాడే నిజమైనటువంటి అవగాహన కలిగిన వాడు. అంటే రెండింటిని చెవులాగా చేయడానికి లేదు. చూడ, మన కూరగాయలు సరిపోవండి, ఏం చేస్తాం? ఒక్క కూరగాయ సరిపోవాలి, రెండింటి కలిపి చేస్తాం, అవునా? కాబట్టి కర్మయోగం కర్మ సన్యాసం కలిపి చేద్దామంటే కుదరదు. లక్ష్యం ఒకటే, పొందవలసినటువంటి స్థానం ఒకటే. కర్మయోగి చివరికి అదే పొందుతాడు, కర్మ సన్యాసి అదే పొందుతాడు. కాకపోతే కర్మయోగం ఆచరించకుండా కర్మ సన్యాసం రాదు, ఇది రాకుండా మోక్షం రాదు. అది చెప్పి మరి కొంతమంది సాంఖ్యులు డైరెక్ట్ గా జ్ఞానయోగంలో ఉంటారు. రమణ భగవాన్ ఇలాంటి మహాత్ములు మనం చూస్తాం. వాళ్ళు కర్మయోగం ఆచరించినట్టు కనిపించదు, అవునా? మరికొంతమంది చూడండి కర్మయోగం ఆచరిస్తారు, అవునా? బాగా డైరెక్ట్ గా కనిపిస్తారు. మరి అలాంటప్పుడు మరి వీళ్ళు డైరెక్ట్ గా పొందారు కదా, జ్ఞాన నిష్ఠా విచారణ ద్వారా పొందారు కదా వాళ్ళు. నేను కూడా రమణ భగవాన్ లాగే విచారణ చేస్తున్నాం. ఎన్ని జన్మల సాధనో, ఆ జ్ఞాన నిష్టలో నిలవడానికి. ఆయన ఎన్ని జన్మలు ఏం చేశాడు ఎవరికి తెలిసి చెప్పండి? చేయలేం కదా. అందుకు చెప్పాడు. సో గతంలో ఎన్నెన్నో జన్మలు ఇవన్నీ చేసి ఉంటారు. ఆయన చేసి ఉండబట్టి ఇప్పుడు ఆయనకి చిన్న వయసులోనే విచారణ కొంత చేయగానే వెళ్ళిపోగలిగారు. ప్రస్తుతం కర్మయోగం ఆచరణ చేస్తే సందేహం లేదు, నేను ఇక్కడ ఇరుక్కుంటాను, ఎప్పుడు కర్మయోగమేనా అనుకోవద్దు. కర్మయోగంలో తర్వాత ఏమో సాంఖ్యంలోకి వెళ్ళి కర్మ సన్యాసికి వెళ్ళి తర్వాత పొందుతారు భవిష్యత్. సో సీరియల్ గా కానీ సైమల్టేనియస్ గా చేయకూడదు, గురుదేవులు చెప్తారు. ఒకేసారి చేయకూడదు, చేయడానికి సాధ్యము కాదు. అయితే ఇంత చెప్పినా మళ్ళీ ఒక డౌట్ వస్తుంది. ఏమని? కర్మ సన్యాసమే బెటర్ కృష్ణ. ఎందుకంటే కర్మ సన్యాసం గురించిన అవగాహన పూర్తిగా లేదు కాబట్టి కర్మ సన్యాసమే బెటర్లే అనిపిస్తుంది. ఇక్కడ క్లియర్ గా చెప్పాడు, కర్మ సన్యాసం అంటే ఏంటది? నాట్ ఫ్రీడమ్ ఫ్రమ్ యాక్షన్ బట్ ఫ్రీడమ్ ఇన్ యాక్షన్. ఇది గురుదేవుల వర్డింగ్. అంటే కర్మలలో స్వతంత్రత కాదు, కర్మలను త్యజించటము కాదు, కర్మలను త్యజించటము కాదు. మరేంటి? కర్మలలో సన్యాసం, కర్మలను సన్యసించటము కాదు. కర్మల్ని సన్యాసం, కర్మలను వదలటం, కర్మలలో సన్యాసం అంటే కర్మల్ని ఆచరిస్తూనే సన్యాస స్థితిని కలిగి ఉండటం. సో కర్మత్యాగము కాదు, కర్మలలో త్యాగబుద్ధి. తేడా లేదు. ఒక చిన్న అక్షరంలో కర్మత్యాగం అంటే కర్మల యొక్క త్యాగం, వదిలేయడం. కర్మలలో అంటే కర్మలు ఆచరిస్తూనే త్యాగం చేయడం. ఏం త్యాగం? ఎవడండి ఆచరించేది కర్మని? నేను. అంటే నేను కర్తని, దాన్ని వదిలిపెట్టడం కదా. కర్మలలో త్యాగం అంటే ఏంటి? కర్తృత్వ బుద్ధి వదలడం. నేను కర్తని అనే కర్తృత్వ బుద్ధిని వదిలితే అది కర్మ సన్యాసం. కర్మల్ని వదలటము కాదు. ఒకవేళ అనుకుందాం మనం కాసేపు, కర్మల్ని వదలటమే కర్మ సన్యాసం అయితే వదిలేశాడు కర్మను, ఏం చేయట్లేదు కదా. ఇప్పుడు సన్యాసం అంటే ఏంటి? వదలాలి. ఏం వదలాలి? కర్మలు వదలటమా? కర్మల్ని వదలటం సాధ్యమా చెప్పండి?
3వ అధ్యాయంలో ఏం చెప్పాడు భగవంతుడు? నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ. ఈ లోపల ఉన్నటువంటి గుణాలు ఏం చేస్తాయి? మనుషుని కర్మల్లోకి ప్రేరేపిస్తాయి. కాబట్టి ఎవ్వరికి సాధ్యం కాదు కర్మల్ని వదలటం. కాకపోతే ఏది బరువుగా బాధ్యత కానీ దాన్ని మాత్రం వదిలేసి పనికిరాని పనులు చేస్తుంటారు. అవసరమైన పనులు, బాధ్యత, కర్తవ్య కర్మ చేయాల్సింది పోయి, యజ్ఞభావంతో కర్మ చేయాల్సింది పోయి ఇంకేవో చేస్తుంటాడు కూర్చొని. ఇది వదలి ఇది చేయడం, అనవసరమైనవి చేస్తే ఏమవుతాయి? పరధర్మాన్ని ఆచరించినప్పుడు ఏమవుతుంది? బరువు పెరుగుతుంది. పెరగదా? ఏమి చేయకుండా ఉండలేడు కాబట్టి ఏదో ఒకటి చేస్తుంటాడు. అది కాబట్టి కర్మలను వదలటం అనేది ఎవరికి సాధ్యం కాదు. ఒకవేళ బలవంతంగా స్వధర్మాన్ని గాని ఈ కర్మయోగ నిష్టను ఆచరించకపోతే ఏమవుతుంది? ఎప్పుడో ఒకప్పుడు ఈ లోపల ప్రేరణలు ఏం చేస్తాయి? నెట్టి పారేస్తాయి, బయటికి తంతాయి. ఇంకా చెప్పాలంటే అచ్చ తెలుగులు ఈడ్చి కొడతాయి. ఊరుకోవు. కాబట్టి హాయిగా మనకు వచ్చినటువంటి అవకాశాన్ని చెప్పాడు కదా, నీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమన్నాడు కదా, ఉపయోగించుకోవాలి, అయిపోయింది. అందుకు చాలా స్పష్టంగా 6వ శ్లోకంలో చెప్పాడు చూడండి. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. మహాబాహో, కృష్ణుడు అర్జునుడిని ఎన్నిసార్లు మహాబాహో మహాబాహో అంటాడు. నువ్వు గొప్ప కర్మవీరుడు అయ్యా, ఈ భుజాలు ఉన్నావు ఎందుకు? నువ్వు గొప్ప కర్మ చేయాలి, సూర్యుడు కదా ఇప్పుడు. ఏంటట? తూ తూ అంటే కానీ, రెండిటి ఫలితం ఒకటే అయినా కదా, ఒక దాంట్లో నిష్ట కలిగిన మోక్షం, రెండిటి ఫలితం ఒకటే కాబట్టి అది వస్తుంది. కాబట్టి రెండు వేరు వేరు మార్గములు కాదు అని అర్థం చేసుకోవాలి. కరెక్టే. అయినప్పటికీ ఏమంటున్నాడు? తయా సన్యాస తు దుఃఖం ఆప్తుము. ఎవరికి? అయోగత. అయోగత అంటే కర్మయోగాన్ని ఆచరించని వాడు, కర్మయోగం ఆచరించలే, అలాంటి వాడికి ఏమవుతుంది? సన్యాస, కర్మ సన్యాసం అనేది దుఃఖమాప్తం. ఏమవుతున్నాడు? దుఃఖకారకము, దుఃఖాన్నే పొందుతాడు. అది కూడా నెగిటివ్ గా కూడా చెప్పాడు కదా. ఇది లేనివాడికి అది రాదు. క్లియర్ గా చెప్పొద్దు, ఇక్కడ క్లియర్ గా చెప్పాడు. ఏమిటి? కర్మయోగాన్ని ఆచరించకుండా ఉన్న వాడికి కర్మ సన్యాసం అనేది దుఃఖకరం అవుతుంది, బాధాకరం అవుతుంది. ఎందుకంటే లోపల సంస్కారాలు నెడుతూ ఉంటాయి. వీడు బలవంతంగా ఆపుతుంటాడు కూర్చొని, అంటే వ్యతిరేకంగా పోతున్నాడు. అంతఃకరణలో ఒక ప్రేరణ వస్తుంటే దాన్ని సబ్సైడ్ చేస్తూ ఉన్నాడు లోపల నుంచి. సో స్ప్లిట్ వచ్చేస్తుంది లోపల. అందుకని దుఃఖం ఆప్తం, నీకు సుఖం లేదు చెప్తున్నా అంటున్నాడు కృష్ణుడు. కర్మయోగం ఆచరిస్తేనే ఈ హాయిగా నువ్వు క్రమక్రమంగా వికాసం జరుగుతుంది తప్ప లేకపోతే దుఃఖమే. యోగయుక్త, ఏ యోగం? కర్మ సన్యాసం యోగంతో కూడుకున్నటువంటి వాడు మునిహి. చూసారా, కర్మయోగం వల్ల ఏమవుతున్నాడు? ముని అవుతున్నాడు. ముని అంటే ఏమిటి? ఈ బాగా పెంచేసి, ఈ బాగా పెంచేయడం కాదు. ముని అంటే ఎవరు? మననశీలుడు అవుతాడు. ఏం మననం చేసుకుంటాడు అక్కడ కర్మయోగి? ఈశ్వర యొక్క స్వరూపాన్ని, ఈశ్వరార్పణ భావంతో చేస్తాడు కదా కర్మయోగి. ఏం మననం చేసుకుంటే కర్మయోగం అవుతుంది? ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యాలి. అంటే ఈశ్వరుణ్ణే ఏం చేస్తున్నాడు? మాటి మాటికి స్మరణ చేసుకుంటాడు, తలుచుకుంటాడు, ఆయనతోనే సంబంధం పెట్టుకుంటాడు, కర్మ ఫలితములు ఆయనకి సమర్పణ చేస్తాడు. అది ముని అంటే. ఇక్కడ ఇంకా జ్ఞాన నిష్ట రాలేదు కదా, కాబట్టి ఈశ్వరుతో అనుసంధానం. అందుకే ఈశ్వర స్మరణ లేకుండా, చింతన లేకుండా కర్మయోగం జరగదు, కర్మే జరుగుతుంది.
దేవుణ్ణి మర్చిపోయి కర్మ చేస్తున్నాడు. విచిత్రం ఏంటంటే దేవుడిని ఎదురుగా పెట్టుకొని చేసే కర్మలో కూడా దేవుడు మర్చిపోతాడు. అవును, పూజ చేసేటప్పుడు ఎంతమందికి దేవుడి మీద దృష్టి ఉంటుందండి? దేవుడి పైన మనసు లగ్నం చేసి చేస్తారా? క్రియ మీదే ఉంటుంది అక్కడ. కర్మ అంటే కర్మేంద్రియాలు పనిచేస్తున్నాయి, నోరు పనిచేస్తుంది, దృష్టి ఆలోచించండి ఒక్కసారి. దేవుడి ముందు కూర్చొని కర్మ చేస్తేనే దేవుడి పైన దృష్టి లేకపోతే ఈ చేసే కర్మలన్నీ కర్మయోగం ఆచరణే ఎంతో అభ్యాసంతో జరుగుతుంది. ఈశ్వరుడు మర్చిపోయి చేస్తే కర్మే అవుతుంది, కర్మే అవుతుంది కానీ కర్మయోగం కాదు. సో ఇక్కడ ముని అంటే ఏం మననం చేసుకుంటున్నాడు? ఈశ్వరుడితో నిరంతర అనుసంధానంలో దానికి నిరంతర ప్రయత్నం చేస్తాడు. ఎక్కడ ఉండి సమర్పణ చేయాలి ఈశ్వరుడికి? అంతటా ఉన్నాడు ఈశ్వరుడు. ఇప్పుడు మొత్తం నడిపేది ఈశ్వరుడే, నా లోపల నుంచి నడిపేది ఈశ్వరుడే కదా. అది కాబట్టి ముని అవుతాడు ఎప్పుడు? కర్మయోగ యుక్తుడైనప్పుడు. అలాంటి వాడు ఏమవుతున్నాడు? అచిరేణ బ్రహ్మ అధిగచ్చతి. అచిరేణ అంటే కొంతకాలంలోనే, త్వరలోనే బ్రహ్మమును పొందుతాడు. ఏం బ్రహ్మం అంటే మళ్ళీ ఏంటి? మోక్షమే, ఇందాక చెప్పిందే, పరమాత్మను పొందుతాడు. ఎందుకంటే ఈ ఏ ఈశ్వరుడికైతే కర్మఫల సమర్పణ చేస్తున్నాడో ఆ ఈశ్వరుడు ఎవరు? ఎక్కడి నుంచి వస్తాడు ఈశ్వరుడు? అక్షరం, పరమాత్మ యొక్క సమిష్టి కారణ శరీర అభిమాని. పరమాత్మ ఏమో మొత్తం అన్నిటికీ అతీతం అవుతాడు, సమిష్టి కారణ అభిమాని ఈశ్వరుడు, అంతే కదా. సో ఈశ్వరుని అనుసంధానం చేసేవాడు ఏమవుతున్నాడు? ఆ మూలమైనటువంటి పరమాత్మను పొందుతాడు. అచిరేణ చేయగా 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 అంటే దాంట్లో నిష్ట కలిగినప్పుడు. కాబట్టి రెండిటి యొక్క ఫలితం ఒకటే అయినా రెండు మార్గములు ఒకేసారి ఆచరించలేరు. ఒకవేళ లేదు కర్మయోగం నేను ఒమిట్ చేసేస్తాను, నేను ప్రమోషన్ తీసుకుంటా, ప్రమోషన్ అంటారు చూడండి, ప్రమోషన్ కూడా కాదండి, డబుల్ ప్రమోషన్. చిన్నప్పుడు స్కూల్లో డబుల్ ప్రమోషన్ అని ఉండేది. మామూలుగా ప్రమోషన్ అంటే 2వ క్లాస్ నుంచి 3వ క్లాస్కి వస్తే ప్రమోషన్, 2 నుంచి 4కి వెళ్ళాలి 3 చదవకుండా, డబుల్ ప్రమోషన్ అంటారు. బాగా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ అయితే అలా ప్రత్యేకమైన కేసుల్లో డబుల్ ప్రమోషన్ ఇస్తారు. అలాగే నాకు కర్మయోగం ఏంటంటే నేను కర్మ సన్యాసమే ఏకంగా తీసుకొని మోక్షం పొందుతానంటే అలా కాదు. కర్మయోగం దాటి చేయకుండా కాదు కదా. ఎందుకని? దుఃఖమాప్తం, అదే దుఃఖకరం అయిపోతుంది, బాధాకరం అయిపోతుంది. కర్మయోగంలో వాసన క్షయం అవుతుంది. అవునా? కర్మఫల త్యాగం అలవాటు చేసుకుంటాడు. కర్మఫల త్యాగమే చెయ్యలేని వాడు కర్తృత్వాన్ని త్యాగం చేయగలడా చెప్పండి? సాధ్యమా? కర్మ ఫలితాలే కృష్ణార్పం అనలేని వాడు నేను కర్మ ఏమి చేయట్లేదు, నేను అకర్తని అని అనుకోగలడా? భావన వస్తుందా? చెప్పండి పోని. కాబట్టి కాన్సెప్ట్ తెలియక ఆ మాట అన్నాడు అర్జునుడు. ఒకటే చెప్పు అని. ఒకటి చేస్తే గాని ఇంకోటి రాదు. అవునా? ఒకవేళ ఎవరైనా మహాత్ములు కర్మయోగం ఆచరించకుండా జ్ఞాన నిష్ఠలో కనిపించారంటే అది ఎప్పుడో అయిపోయి ఉండొచ్చు, అంతే తప్ప వాళ్ళని చూసి మనం అలా అనుకోవడానికి వీల్లేదు. అందుకని నువ్వు అలా గనక కర్మయోగాన్ని ఆచరించకుండా కర్మ సన్యాసం పొందాలనుకుంటే సాధ్యము కాకపోగా నువ్వు లోపల ఉండేటువంటి కర్మక్షయ మార్గమైన కర్మయోగాన్ని వదిలిపెట్టినందుకు లోపల నుంచి వాసనలు ఏం చేస్తుంటాయి? ఊదలు పెడుతుంటాయి, ప్రేరణ కలిగిస్తూ ఉంటాయి లోపల. వీడేమో నేను కర్మ సన్యాసం కర్మలు చేయకుండా ఉంటాడు, మానేస్తాయి. సో లోపల ఏమైపోతుంది? అతనికి మిథ్యాచారస్స ఉచ్యతే అంటాడే, విద్యాచారుడు అయిపోతాడు. అందుకు చెప్పాడు. సరే, బానే ఉంది. ఇప్పుడు అలా కర్మయోగాన్ని ఆచరించినప్పుడు ఏమవుతున్నాడు? ముని అవుతాడన్నాడు కదా. అలాంటి వాళ్ళు
ఈ జ్ఞానం సాంఖ్య స్థితి పొందాలి, కర్మయోగ స్థితిని పొందాలి కదా. ఎలాగుంటాడు? కర్మయోగాన్ని ఆచరించి కర్మ సన్యాస స్థితికి వచ్చినటువంటి వాళ్ళ యొక్క స్వరూపం లక్షణాలే చెప్పాలి కదా మనకి. ఎందుకంటే నేను కూడా కర్మ సన్యాస స్థితిని కర్మ సన్యాసం చేస్తానంటే కుదరదు. అందుకని మళ్ళీ ఆమె చెప్తున్నాడు కొన్ని చూడండి లక్షణం. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. ఇప్పుడు కర్మయోగ ఆచరణ ద్వారా కర్మ సన్యాస స్థితి కదా వచ్చినప్పుడు ఎలాగుంటాడు? కొన్ని లక్షణాలు ఉంటాయి కదా. ఇవన్నీ చూడ భగవద్గీతలో చాలా చోట్ల స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పాడు 2వ అధ్యాయం. 4వ అధ్యాయంలో ఈ జ్ఞాన స్థితి, ఏ జ్ఞాన స్థితి, కర్మలో అకర్మ, అకర్మలో కర్మ ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడు చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ కర్మ సన్యాస స్థితి చెప్తాడు ఎలా ఉంటాడు. యోగయుక్త, యోగయుక్త అంటే ఏంటి? కర్మయోగమును ఆచరించిన వాడై ఉన్నటువంటి వాడు, ఆచరించి కర్మ సన్యాసంలోకి వచ్చాడు అంటే కర్తృత్వాన్ని కూడా త్యాగం చేసే స్థితిలోకి వచ్చాడు. అప్పుడు విశుద్ధాత్మ, కర్మ సన్యాస స్థితిలో ఏం జరుగుతుంది? విశుద్ధాత్మ అవుతాడు. శుద్ధాత్మ విశుద్ధాత్మ ఏమిటి తేడా? శుద్ధాత్మలో సత్వం అధికంగా ఉంటుంది, కానీ రజస్సు తమస్సు ఉంటుంది, ఇంకా కొంచెమైనా ఆ పొర ఉంటుంది. విశుద్ధాత్మలో సత్వాధిక్యత, రజస్సు తమస్సు నామినల్ గా ఉంటాయి. తర్వాత విజితాత్మ, ఈ విజితాత్మ అన్న దానికి శంకరులు మాత్రం ఆత్మ అంటే ఇక్కడ దేహం అని చెప్పారు ఆయన. శంకరులు దేహం అన్నాడు. ఎందుకంటే ఆత్మ అనే పదాన్ని అన్నిటికీ కూడా వర్తింపజేసుకుంటారు. ఇంద్రియములు కానీ, బుద్ధిని కానీ, మనస్సును కానీ, దేహమును కానీ కూడా అంటారు. అందుకే దేహాత్మ భావన అంటారు చూడండి. అక్కడ దేహం, విజితాత్మ అంటే దేహమును కూడా వశంలో పెట్టుకుంటాడు. అంటే పిచ్చి పిచ్చిగా ఈ దేహాన్ని వదలడు. తర్వాత విజితేంద్రియ, విజితాత్మ జితేంద్రియ అన్నాడు. వాటి దేహమేమో భౌతికంగా కనిపించేది, ఇంద్రియం లోపల ఉండేటువంటి శక్తులు. అంతేగా బాహ్య శరీరంలో ఉండవుగా ఇంద్రియాలు ఎక్కడుంటాయి? సూక్ష్మ శరీరంలో ఉంటాయి. సో దేహమును వశం చేసుకుంటున్నాడు, ఇంద్రియములను వశం చేసుకుంటున్నాడు, రెండింటిని. విశుద్ధాత్మ, విశుద్ధాత్మ అంటే ఎవరు? మనోబుద్ధులని ఏం చేశాడు? బాగా తను శుద్ధం చేసుకున్నాడు. మూడింటిని, ఇంద్రియములను, దేహమును, తర్వాత మనోబుద్ధులు, అంతఃకరణ, మూడింటిని ఏం చేశాడు? వశంలో పెట్టుకున్నాడు. ఇంకేముంది ఆయనకి? అందుకే సర్వభూతాత్మ భూతాత్మ, సర్వభూతాత్మ భూతాత్మ అంటే సర్వ ప్రాణులలో ఏదైతే ఆత్మగా ఉన్నదో అదే తాను అనే దృష్టి కలిగి ఉన్నవాడవుతాడు. ఎంత గొప్ప స్థితి అది! అంతేగా, సర్వభూతాత్మ భూతాత్మ, సర్వ ప్రాణుల్లో ఉన్నది ఒకటే. ఆ ఒకటేంటి? పరమాత్మ. ఆ పరమాత్మ ఎవరు మరి? ఇప్పుడు నాలో ఆత్మగా ఉన్నది ఒకటే. అందుకే 4వ అధ్యాయంలో ఏమని చెప్పాడు చెప్పండి? ద్రక్ష్యసి ఆత్మని మయి. అక్కడ సర్వప్రాణులను నీలో చూస్తావు, నాలో చూస్తావు అన్నాడు. చెప్పలే? అంటే ఆ ప్రాణుల్లో ఉన్నది ఒకటే. కాబట్టి ఇక్కడ ఇది అభ్యాసం 4 తర్వాత 5వ అధ్యాయం కర్మ సన్యాస స్థితిలో అది ఎప్పుడూ సమ్యక్ దర్శనం కలిగి ఉంటాడు. సమ్యక్ దర్శనం అంటే సత్యమునే దర్శించటం, ఉన్న సత్యాన్నే దర్శించటం. మరి ఇవన్నీ పంచభూతాలు, ఈ ప్రపంచం, ఈ ఉపాధులన్నీ
కరిగిపోయేవి, మాయామయమైనవి కదా ఇవన్నీ, త్రిగుణాత్మికమైనవి, ఇవన్నీ పోతాయి. ఈ పోయేదాన్ని చూడ్డాయన ఉన్నదాన్ని చూస్తాడు. చాలా గొప్ప స్థితి కర్మ సన్యాసం. కాబట్టి కుర్వన్ అపి నలిప్యతే, కర్మల్ని చేస్తున్నా ఆయనకు అంటుకోదు, ఏది అంటుకోదు. ఎందుకు? వేరుగా ఉన్నాడు. చూసారా, వేరుగా ఉండటం అంటే ఏం చేయాలి? అది నేనైనప్పుడు దాన్ని వశం చేసుకోలేను, దానికి వేరుగా ఉన్నప్పుడు దాన్ని వశం చేసుకుంటాను. అవునా కాదు చెప్పండి? దేహమే నేనైనప్పుడు, తాదాత్మ్యం పొందినప్పుడు దాన్ని నేను వశం చేసుకోగలనా? దేహము వేరైనప్పుడు నేను చెప్పినట్టు అది వినాలి, వేరుగా చూస్తున్నాను కాబట్టి. అవునా కాదా? కూర్చోమంటే కూర్చోవాలి, నిల్చోమంటే నిల్చోవాలి. కూర్చోవే అంటే ఎంతసేపు అయినా కూర్చోవాలా, పరిగెత్తవే అంటే పరిగెత్తాలి. దేహమే నేనైనప్పుడు ఏమవుతుంది? దాని కండిషన్స్ అన్ని నావైపోతాయి. అవునా కాదా? దేవి ఆ దేహం యొక్క స్థితిగతులన్నీ నావైపోతాయి. అప్పుడు దాన్ని వశంలో పెట్టుకోలేడు కదా. అలాగే ఇంద్రియములు కూడా, ఇంద్రియములే నేనైనప్పుడు దాన్ని నేను శాసించగలనా? అటు చూడకే అంటే ఉర్రునట్టు చూస్తుంది, తెలియకుండా ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి పక్క చూపులు. కంట్రోలే ఉండదు, శాసించగలగాలి. జ్ఞానదేవ్ ఒక మాట అన్నారు, ఏమని? సంత్ జ్ఞానదేవ్ అని ఒక జ్ఞాని అక్కడ మహారాష్ట్ర ప్రాంతం. నా కళ్ళు నేను చూడమన్నవే చూస్తాయి, నా చెవులు నేను వినమన్నవే వింటాయి, నా కాళ్ళు నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికే పోతాయి, దారి తప్పి ఇంకో చోటికి పో. అట ఇంద్రియములను ఏం చేస్తాడు? శాసిస్తాడు. ఇది కావాలి. అందుకే ఎక్కడ తైత్రీయోపనిషత్తులో కదా, శ్రోత్రపతి, చక్షుష్పతి, అంటే విజ్ఞానపతి, అన్నిటికీ పతి 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 అవుతాడు. పతి అంటే ఏమిటి? మొగుడు కాదు ఇక్కడ అర్థం, మామూలు భాషలో మాస్టర్ అని అర్థం. మాస్టర్ దేనికి? తన ఇంద్రియాలకు తాను మాస్టర్ గా ఉంటాడు. అవన్నీ ఏం చేస్తుంటాయి? ఆయనకి సర్వీస్ చేస్తుంటాయి. అటు చూడవే అంటే చూస్తాయి, చూడకు అంటే చూడం. అది ఈ తినవే అంటే తింటాయి, లేకపోతే తినవు. ఇది ఇప్పుడే తిను, ఇప్పుడు తినకూడదు అంటే వింటుంది నాలుక. అవునా? ఇది జితేంద్రియ అంటే అవసరం వచ్చినప్పుడు అవసరమైనట్టు వాటిని ఉపయోగించుకోవడం, అది పూర్తిగా మూసుకోవడం కాదు. అవునా? తర్వాత ఏమన్నాడు? విశుద్ధాత్మ, అంతఃకరణము శుద్ధే. కాబట్టి మనోబుద్ధులు కూడా అంతే, ఎటు పడితే అటు ఆయన ఆజ్ఞలకు ఏంటి కట్టుబడి ఉంటాయి. ఏది? దేహము గాని, ఇంద్రియములు గాని, మనోబుద్ధులు గాని. దీనికి ఒక స్వామి వారు బాగా చెప్తారు. మామూలుగా సన్యాసులకి దండి అనే ఒకటి ఉంటుంది, దండం దండం కదా, త్రిదండి, ఏకదండి, దండం దండం పట్టుకొని వెళ్తూ ఉంటారు. నాకు కూడా చాలా కాలం తెలిసేది కాదు, ఏంటి ఎప్పుడు కర్ర పట్టుకొని కదా, ఏది చేస్తున్నా కర్ర ఉండాల్సిందే. దండం దండం అంటారు దాన్ని. అది ఇక్కడ పెట్టుకు పూజ చేసినా కూడా అది ఉండాల్సింది. ఏవో పెద్ద వయసు వచ్చి మరి చేత కానప్పుడు పక్క వాళ్ళకి ఇస్తారేమో, అది వేరు. జనరల్ గా ఏది చేసినా మరి నిద్రపోయేటప్పుడు ఏం చేస్తారో తెలియదు, పక్కన పెట్టుకుంటారేమో మొత్తానికి. ఎప్పుడు అది ఉంటుంది, ఎప్పుడు అది శరీరంలో భాగమే. ఎప్పుడు పట్టుకోవాలి, వదిలిపెట్టడానికి లేదు, మర్చిపోవడానికి లేదు. ఎక్కడ పోయినా ఏం చేసినా పట్టుకోవాల్సిందే. ఎందుకు అబ్బాయిలా పట్టుకుంటారు? అది గుర్తంట. ఇప్పుడు ఈ కాషాయ వస్త్రం ఎలా గుర్తో, అది గుర్తంట. సరే, 3 దండములు. 3 అంటే ఏంటి? దండం అంటే ఏంటి? దండం దశగుణం భవేత్ అని ఉంటుంది. దండిస్తే 10 రకాలుగా లాభం వస్తుంది అంటాడు. ప్రయోజనాలుగా దండన కావాలి. ఎవరిని దండించాలండి? తన ఇంద్రియాలే కాదు, శరీరమును, మనస్సుని, అంతఃకరణమును, ఇంద్రియములను కదా, వాటిని దండించగలగటం, శాసించగలగటం. తన శరీరాన్ని, తన ఇంద్రియాల్ని, తన మనోబుద్ధుల్ని కనుక శాసించగలిగితే త్రిదండి అవుతాడు.
కదా. ఇది కష్టం. అధికారం పవర్ ఉన్నప్పుడు ఎక్కడైనా దండన విధించవచ్చు. బట్ ఈ దండన చాలా కష్టం. ఈ మూడింటిని కలిపి తన ఇదిలో పెట్టుకోవడం కదా. అప్పుడు ఏమవుతుంది, అన్ని వశంలో ఉన్నప్పుడు ఈ ఎదురు తిరగవు కదా అవన్నీ. కాబట్టి ఏమవుతుంది, అన్నింటిలో అధిష్టానంగా అంతర్యామిగా ఏ పరమాత్మ ఉన్నాడో దృష్టి అటు మళ్ళటం ఈజీ అయిపోతుంది. అడ్డం లేదు ఇంకా, ఇవేం అడ్డు చెప్పవు కదా. అప్పుడు కుర్వన్నపి నలిప్యతే. సో ఇప్పుడు కర్మ సన్యాసం అంటే ఏంటి, ఇప్పుడు కర్తృత్వమే ఉండదు, ఇహ కర్తృత్వ భావనే ఉండదు. అది కర్మ సన్యాసం. ఈ జ్ఞాన నిష్టలోనే అది వస్తుంది. ఈ జ్ఞాన నిష్ట లేకపోతే ఏమవుతుంది, కర్తని ఎందుకు ఇంద్రియాల స్థాయిలో కర్తృత్వం ఉంటుంది, మనోబుద్ధుల్లో కర్తృత్వం ఉంటుంది, ఉండదా, దేహ స్థాయిలో కర్తృత్వం ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. ఒక్కసారి ఇది అర్థం అవుతే జ్ఞాన నిష్టలో ఉన్నప్పుడు, దీని గురుదేవుని మంచి ఉదాహరణ, సముద్రంలో ఒక తరంగం, దానికి జ్ఞానం వచ్చింది అనుకోండి, మనం తరంగం అనుకుందాం. జ్ఞానం ఏ జ్ఞానం, నేను సముద్రం కంటే వేరు కాదు అనే జ్ఞానం దానికి వచ్చింది. నిజమే కదా. అలగానే భావిస్తే వేరుగా ఉంటుంది, లేచినప్పుడు అంటుంది, కింద పడు అంటుంది, ఎందుకంటే అల వేరు కాబట్టి. ఈ అలకి జ్ఞానం వస్తే ఏమవుతుంది, నేను సముద్రం కంటే వేరు కాదు, లేచినప్పుడు ఆనందమే, పడ్డప్పుడు ఆనందమే, సముద్రమేగా నేను, లేచిన సముద్రాన్ని, పడ్డ సముద్రాన్ని, సముద్రం కంటే వేరు ఎప్పుడయ్యా నేను అని గుర్తించినప్పుడు మిగతా అలలన్నీ ఎవరు, అవి కూడా సముద్రమే, అంతే కదా. ఇదే భూతాత్మ అంటే. సో సర్వ ప్రాణుల్లో ఉన్నది అది ఒకటే, అప్పుడు ఇక్కడ ఉన్నది అది ఒకటే పరం, అవునా. దానితో అప్పుడు అహం ఏమైంది, అక్కడ ఎప్పుడో మాయమైపోయింది. అహం ఎక్కడ కూర్చొని ఉంటుంది, ఇంద్రియ స్థాయిలో, అవునా, శరీర స్థాయిలో, మనోస్థాయిలో, బుద్ధి స్థాయిలో అహం కూర్చొని ఉంటుంది. అహం ఎప్పుడైతే ఉంటుందో మళ్ళీ దానికి కోరికలు మొదలైనవన్నీ పుడుతుంటాయి, అదే కదా. సో అహం ఎప్పుడైతే త్యాగం చేశాడో అప్పుడు కర్తృత్వ త్యాగం పోయింది, భోక్తృత్వ త్యాగం ముందే సమర్పణ చేశాడు, కర్మఫల సమర్పణ చేశాడుగా. విచిత్రం ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోవాలి, కర్మఫలమును సమర్పణ చేస్తాడు, సమర్పణ చేసిన తర్వాత ఫలితం వస్తుందా, ఏదో ఒక ఫలితం వస్తుంది కర్మఫలానికి, అప్పుడు నేను భోక్తనంటే మళ్ళీ వేస్తే. సమర్పణ అయితే చేశాను, కర్మఫలాన్ని భోగిస్తున్నా. అప్పుడు సమర్పణ చేసిన దాని వల్ల ప్రయోజనం ఏంటి, చేసిన తర్వాత నువ్వు దానికి నీకు సంబంధమే లేదు. భగవంతుడికి ఓ పండు ఇచ్చాడు అనుకోండి, సమర్పణ చేశాడు, అది ఎవరిది, ఆయన. అప్పుడు దీన్ని ప్రసాద బుద్ధితో స్వీకరించాలని కర్మయోగంలో చెప్పాడు, అదైతే ప్రసాదం. ఇక్కడ కర్మలు చేసినప్పుడు ఫలితాన్ని సమర్పణ చేస్తే ఫలితం వస్తుందిగా, ఏదో ఒక ఫలితం సమర్పణ చేసిన ఫలితం మనకు వస్తుంది. వచ్చినప్పుడు దీన్ని నేను అనుభవిస్తున్నాను అనుకుంటే ఏమవుతున్నాడు, భోక్త అవుతుంది. సో కర్తృత్వ త్యాగం చేసిన వాడు భోక్తృత్వ త్యాగం కూడా చేస్తాడు, రెండు చేస్తాడు. ఇది కర్మ సన్యాస స్థితి. సో అప్పుడేమవుతుంది, కర్మ ఫలితములు వచ్చినప్పుడు దానికి కూడా ఏమవుతుంది, నేను భోక్తని కాదు, నేను కర్తని కాదు, మరి ఎవరివయ్యా నువ్వు, సర్వభూతాత్మ భూతాత్మ. 4వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు, గుర్తుందే, ఏమని, కర్మలో అకర్మ అదేంటి మరి, అక్కడ సాక్షిగా ఉంటున్నాడు. అక్కడ ఏమవుతున్నాడు, కర్మ చేస్తూనే ఓ పక్కన సాక్షిగా ఉన్నాడు. ఇక్కడ ఇప్పుడు ఈ సాక్షిత్వం ఏమిటి, భూతాత్మ ఏమిటి అనే కొంచెం తేడా మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నా చూడండి, 8, 9 కొద్దిగా తేడా ఉంది.